నమస్తే, వెల్కమ్ టు D1 న్యూస్. నేను కేవి. ముందుగా హెడ్లైన్స్. సుపరిపాలనలో భాగంగా దెందలూరు శాసనసభ్యులు పర్యటన. పెదపాడు మండలం సుపరిపాలనలో భాగంగా దెందలూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పెదపాడు మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు సంఘం డైరెక్టర్ లావెటి శ్రేణు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కర్కోటి మోహన్, దిలీప్ పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా లావేటి శ్రేణు మాట్లాడుతూ 2014 సంవత్సరంలో మన పెదపాడు మండలంలో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ సరిగ్గా లేని పక్షంలో 73 లక్షల రూపాయలతో రోడ్డు డ్రైనేజీలను అభివృద్ధి చేశారు. 2024 సంవత్సరంలో మహాకూటమి అభివృద్ధిలోకి వచ్చింది. మన మండల ప్రజలు చింతమనేని ప్రభాకర్ని అధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. అలాగే ఆయన ఉన్నారనే ధైర్యంతో అండతో ఎంపీటీసీ బై ఎలక్షన్స్ లో నాగరాజుని 27 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. సుపరిపాలనలో భాగంగా పెదపాడు మండలంలో నాయుడుగూడెం, గుడిపాడు, బొడ్డుగూడెం, సత్యపోలు, కొనికి గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. 2014, 2019లో జరిగిన డెవలప్ తప్ప ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏదైనా మన గ్రామంలో ఒక డ్రైనేజ్ కానీ ఒక రోడ్డు కానీ పోసారా ఒకసారి ఆలోచించండి. ఎంతసేపు వాళ్ళ దగ్గరలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు కట్టుకోవడం తప్ప మన గ్రామంలో ఎటువంటి డెవలప్ కూడా జరగల. 2014లో మన గ్రామంలో అంగులు నేల కూడా లేకుండా, ఎక్కడ కూడా రోడ్డు పోసే అవకాశం కూడా లేకుండా మన గ్రామం అంతా ఆ రోజుల్లోనే 73 లక్షల రూపాయల వర్కులు మన గ్రామానికి ఇచ్చి మన ప్రభాకర్ గారు మన గ్రామానికి రుణం తీర్చుకున్నారు. ఆ రుణం సాక్షిగా మన 2019లో కూడా దేశమంతా రాష్ట్రం అంతా కూడా వైసీపీగా లేచిన మన గ్రామం నుంచి మన సచివాలయ తరఫు నుంచి 63 ఓట్లు మెజార్టీ ఇచ్చి ఆయన రుణం తీర్చుకున్నారు 2019లో కూడా. అలాగే ఆ తర్వాత వచ్చిన బై ఎలక్షన్లో ఎంపీటీ ఎలక్షన్ వచ్చినా ఆయన ఉన్న ధైర్యంతో, ఆయన ఉన్నాడన్న అండతో మన గ్రామంలో ఎలక్షన్ చేసి 27 ఓట్ల మెజార్టీతో ఎంపీటీసీని ఆ రోజున మనం గెలిపించుకోగలిగాం నాగరాజు గారిని. అంటే కేవలం చింతమనేని ప్రభాకర్ గారు చేసిన ఒక డెవలప్మెంటు, ఆయన ఉన్న ధైర్యం తప్ప మన గ్రామంలోనే ఇంకోటేదో కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతే కదండి ఎమ్మెల్యే గారు, 27 ఓట్లతో ఇచ్చిన మా 4 గ్రామాల ఎంపీటీసీలో మొన్న మీ విజయం వరకు 700 ఓట్లు మెజార్టీ ఇచ్చి మేము రుణం తెచ్చుకున్నామండి. అదే రకంగా మా గ్రామాలని 4 గ్రామాలు కూడా ఒక ఎంపీటీసీ గారి తరఫున మీరందరూ కూడా మనసుతో ఆలోచించి మా గ్రామంలో ఉన్న సమస్యలు తీరుతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నా. ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మీకు ఏదైనా ఒక ఇబ్బందికరంగా ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా 2 నిమిషాల్లో మైక్ పంపిస్తారు, చెప్పండి, డీప్గా చెప్పండి. ఆయన ఎక్కడే సమస్యని నిర్ణయం చేస్తారు. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.